హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. మళ్ళీ లేట్ అయిపోతుందని వీడియో ఎంతవరకు అయితే షూట్ చేశానో అంతవరకు నేనైతే అప్లోడ్ చేసేస్తున్నాను. మళ్ళీ లేట్ అయిపోయింది అనుకోండి, నైట్ అయిపోతుంది, మళ్ళీ చూడడానికి మీకు ఇబ్బంది కదా, అందుకు. అయితే మార్నింగే పనులన్నీ అయిపోయిన తర్వాత సలసాన్ చేసేసి ఇవి 3 అనమాట కాంబో సెట్, అంటే 3 770 రూపాయలు అలా వస్తున్నాయి. బుక్ చేశాను. రయాన్ మిక్స్డ్ కాటన్ అనమాట. అంటే మరీ హై క్వాలిటీ కాదు, అలా అని చెప్పేసి లో క్వాలిటీ కాదు. మొత్తం లోపల కూడా ఓవర్లక్ చేశారు. అంటే బల్క్లో కదా, వాళ్ళు కూడా తక్కువ పడుతుంది, మనకు కూడా తక్కువే. 770 రూపాయలు 3 సెట్లు అంటే పర్లేదండి. డైలీ వేర్కి చాలా బాగుంటుంది, కాలేజీకి వెళ్ళే అమ్మాయిలకి బాగుంటుంది. అదే ఇప్పుడు వేసుకుని చూపించానమాట. వేసుకుని చూపించమని నన్ను చంపేస్తున్నారండి ఫోన్ మీద ఫోన్ చేసి. నాకు అసలే మొన్న దురదలు వచ్చినప్పటి నుంచి అసలు వేరే బట్టలు వేసుకోవాలన్నా అంత ఇంట్రెస్ట్ లేదు. నిన్న వచ్చిందనమాట, మొత్తం స్ప్రే కొట్టేసాను, ఓపెన్ చేసేసి స్ప్రే కొట్టేసి బయట పెట్టేసి ఇప్పుడు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఫోల్డ్ చేసేసి అదే మళ్ళీ ఎండలో వేసాను. ఎండలో వేసి స్ప్రే కొట్టేసి మళ్ళీ ఎండలో వేసాను. ఎందుకంటే మళ్ళీ మనం వేసుకున్నాయి కదా, మళ్ళీ వేరే వాళ్ళు వేసుకుంటారు కదా. ఎండలో ఇప్పుడే వేసాను అనమాట. వేసిన తర్వాత ఇంకా మడత పెడుతున్నాను. బాగున్నాయండి. నాకైతే ఏమనిపించిందంటే కొంచెం అది కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు ఉంటారు కదా, చిన్నపిల్లలు, వాళ్ళకి చాలా బాగుంటుంది. కాలేజీకి వాళ్ళకి 3 జతలు వచ్చినాయి ఒకటి కొనుక్కుంటే. పైగా మొత్తం కూడా ఓవర్లక్ చేస్తుంది. ఇంకా ఎవరిష్టం వాళ్ళదేనండి. క్వాలిటీ బాగాలేదని కొంతమంది అంటారు. మనం పెట్టిన డబ్బులకి హై రిచ్లో రాదు కదా, మనం ఎంత తీసుకుంటే అంతే వస్తుంది. ఇప్పుడు నేను తీసుకున్న డ్రెస్సు ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, మీషోలో కూడా ఉంది. ఫస్ట్ మీషోలో తీసుకున్నాను. నాకు ఎందుకు ఎక్కడో పాలిస్టర్ క్లాత్ తగిలినట్టు అనిపించింది. అంటే పాలిస్టర్ పోగు నాకు అంత కన్వీనియంట్గా అనిపించలేదు, రిటర్న్ పెట్టేశాను. సేమ్ ఇదే ప్యాటర్న్ నాకు ఫ్లిప్కార్ట్లో దొరికింది, తీసుకున్నాను. నాకు బాగా నచ్చింది అన్నమాట. ఫిట్టింగ్ అంతా బాగా నచ్చింది, తీసేసుకున్నాను. దానికన్నా ఒక 100 రూపీస్ ఎక్కువ ఉంది. ఇంకా నేనేం ఆలోచిస్తానంటే, వాళ్ళు ఏం మోసం చేయరండి, క్వాలిటీని బట్టి డబ్బులు అనమాట. అంటే మరీ ఇంత డిఫరెన్స్ ఏముండదు. మహా అంటే 20-30 ఏమైనా డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ మళ్ళీ వందలు అయితే డిఫరెన్స్ ఇవ్వరు. అది క్వాలిటీ పరంగానే ఉంటుంది. నాకు బాగా అనుభవము. తీసుకున్నాను. ఇప్పటికి ఎన్ని మంత్స్ అవుతుంది, దగ్గర 10 మంత్స్ అవుతుంది. చెక్కు చెదరలేదు తెలుసా, ఒక పోగు కానీ ఒక కలర్ కానీ అసలు ఏం పోలేదు. ఎప్పుడు చూసినా కొత్త దానిలాగే ఉంటుంది. దీంతో మనం బయటకి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. అంటే కొత్త డ్రెస్ వేసుకున్నట్టే ఉంటుంది అనమాట. అలా నేనైతే కొంచెం క్వాలిటీ ఉన్నదే మెయింటైన్ చేస్తానండి. ఒక 4 జతలు లో క్వాలిటీది కొనే కన్నా ఒక జత మంచి క్వాలిటీ కొనుక్కుంటే బాగుంటుందని నా ఉద్దేశం అనమాట. అది ఇప్పుడు ఇదంతా ఫోల్డ్ చేసేసుకుని ప్యాక్ చేసేసి రిటర్న్ పెట్టాలి. ఆల్మోస్ట్ నిన్న పెట్టినవన్నీ వెళ్ళిపోయినాయిలేండి, దేవుడి దేవల్ల. అంటే ఒక్కొక్కటి 1500 1800 లెహంగా బుక్ చేశాను. 1800 లెహంగా బుక్ చేశాను. భలే ఉంది తెలుసా, పార్టీ వేరు. నాకు కొన్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే, ఇంకా బయటికి షాపింగ్ చేయక్కర్లేదు, చక్కగా ఇంట్లోనే కూర్చుని మొబైల్ చేతులు పట్టుకుని నచ్చినవన్నీ బుక్ చేసుకుని ఇంకా బయటికి వెళ్ళే పని ఉండదు. అసలే డీజిల్ కూడా ఉండట్లేదు కదా, పెట్రోల్ డీజిల్ ఉంది కదా ప్రాబ్లము. ఇంట్లోనే మోడీ గారు కూడా అదే చెప్తున్నారు, ప్రయాణాలు ఏం చేయకండి, కొన్ని రోజులు గోల్డ్ కొనుక్కోకండి. గోల్డ్ కొంటే వింటే చాలా కాస్ట్ పెరిగిపోయిందండి బాబు గోల్డ్. నేను ఇయర్ రింగ్స్ నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ మీకు కనిపించట్లేదు, కానీ అది సొట్టపడిపోయినాయి అండి. అప్పుడే 6-7 ఇయర్స్ అయింది. దాన్ని ఏమైనా బుట్టల కింద చేయించుకుందామని అప్పుడే 1 ఇయర్ నుంచి అనుకుంటున్నానా, పెరిగిపోయింది ఆ మాంతం. ఇప్పుడు దాని కానీ టచ్ చేస్తే కనీసం ఒక 50,000 అని అయిపోతుందేమో, భయం వేస్తుంది. అది అరిగిపోయి సొట్ల పడిపోయింది. ఈ చేతుకున్న లక్ష్మీదేవిది రింగ్ కూడా అంతేనండి, రూపు మారిపోయింది మొత్తం. అంటే అలాగా రూపం లేనిది ఉంచుకోకూడదని మా ఫ్రెండ్ చెప్పిందనమాట. పోనీ దాన్నైనా చెడగొట్టుకుని ఏమైనా చేయించుకుందామన్నా అసలు దాన్ని టచ్ చేయటట్టే లేదు. అది అయితే మీతో ఒకటి చెప్పాలి. అప్పట్లో నేను వ్లాగ్స్ వీడియోస్ ఎక్కువ పోస్ట్ చేయలేదు కాబట్టి మీతో షేర్ చేసుకోలేదు. నాకు 2 హారాలు ఉన్నాయండి. ఒకటేమో 5 కాసులు, ఒకటేమో 3 కాసులు. మేము కాసులు అంటాం, అంటే 8 గ్రాములని కాసు అంటాం అనమాట. అంటే 40 గ్రామ్స్ది ఒకటి ఉంది, 40 గ్రామ్స్ ఒకటి, 25 గ్రామ్స్ ఒకటి ఉంది. 40 గ్రామ్స్ది అమ్మేశామండి రీసెంట్గానే. అంటే ఒక 1 lakh ఉన్నప్పుడు 1 lakh ఉందన్నమాట గ్రాము. అది 10 గ్రామ్స్ అప్పుడు సేల్ చేసేసాము. కొంచెం అప్పులు ఉన్నాయి, కొంచెం సేవింగ్స్ కింద పెట్టుకుందామని. కానీ ఇప్పుడు పెరిగిపోయింది గోల్డ్, మళ్ళీ కొనాలన్నా కష్టమే. అదనమాట, మీతో షేర్ చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఎప్పుడు పెట్టుకున్నా కూడా ఇంకొక రీజన్ ఏంటంటే, నేను ఎప్పుడు అలాగ 2 హారాలు పెట్టుకుని వచ్చినా కూడా మీరు అడిగేవారు, సేమ్ హారం ఉందేంటి, 2 ఒకే మోడల్ నువ్వు తీసుకున్నావు కుమారి అని. అప్పట్లో అలా తీసుకోవాల్సి వచ్చింది, కానీ ఇప్పుడైతే ఇంకా మంచి మోడల్స్ వచ్చినాయి. ఆ దేవుడి దయ వల్ల అన్నీ బాగుంటాయి. కొంచెం గోల్డ్ తగ్గితే ఏమన్నా కొనుక్కుందాం అనుకుంటున్నాను. సేవింగ్స్ ఎలా చేస్తారంటే, నేను ఏం సేవింగ్స్ అంటూ ప్లాన్ ఏముండదండి, అంతా అకౌంట్లో ఉంటుంది, లేదంటే మన హ్యాండ్లో పెట్టుకుంటాం అంతే తప్ప. ఇంకా సేవింగ్స్ అంటే చిటీలు, ముత్తూట్లోని వాటిలో వీటిలో చిటీలు వేస్తాం అంతే. ఇంకా
ఏమంటారు బడ్జెట్ అడుగుతూ ఉంటారు. నేనైతే ఏమి ఇన్వాల్వ్ అవ్వనండి, జస్ట్ సంపాదించిన వరకే నా వంతు, ఇంకా అన్నీ ఆయనే చూసుకుంటారు. అది అలా ఉంటుందన్నమాట. అందుకని మీతో ఒకటి ఏమి ఫినాన్షియల్ ఏమి షేర్ చేయను కదా, నేను ఇన్వాల్వ్ అవ్వను అనమాట. ఆ రెంట్ అవన్నీ ఆయనే చూసుకుంటారు. నేను ఎలాగ ఇంప్రూవ్ చేసుకోవాలి అని చూసుకుంటాను అనమాట. అంటే ఇన్కమ్ సోర్స్ అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని. స్టిచ్చింగ్ అంటారా కొంచెం తక్కువ చేశాను, ఇంకా వీడియోస్ అంటారా ఖచ్చితంగా పెడుతున్నాను. నిన్న ఒక మోడల్ బ్లౌజ్ అడిగారు, పెట్టాను, కానీ అసలు యూసే రాలేదు, 10 రూపాయలు కూడా రాలేదు. ఇంకా అన్ని రోజులు మనవే కాదు, కొన్నిసార్లు అప్ అండ్ డౌన్ అవుతాయి కదా, అందుకని. ఇంకో ఇప్పుడేమో షేర్ మార్కెట్ స్టార్ట్ చేశాను కదా, బాగుంది, అంటే నాలెడ్జ్ బాగా వచ్చింది. అవి ఏంటంటే ఒక 1,00,000 రూపాయలు చేతిలో పెట్టుకోవాలండి, ఒక 1 lakh అని చేతిలో పెట్టుకోవాలి. మనం ఏమనుకోవాలంటే దాంతో మనకు అవసరం లేదనుకోవాలి, అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని తీయకూడదు అనమాట బయటికి, అలా ఉండాలి. అందులో పెట్టుకుని మనకి ఏదైనా షేర్స్ పడిపోయినప్పుడు బాగా డౌన్కి అయిపోతూ ఉంటాయన్నమాట, మనం ఎప్పుడు రోజు దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. నేను రోజుకి ఒక 10 సార్లన్నా వీడియో ఓపెన్ చేసి, వీడియో అంటే యాప్ ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉంటారనమాట. ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉంది, నేను అబ్జర్వేషన్లో పెట్టుకున్న షేర్స్లు ఎలా ఉన్నాయి అని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. చేసిన తర్వాత అది ఎప్పుడైనా డౌన్లో ఉన్నప్పుడు కొనేసుకోవాలన్నమాట. ఒక 20 or 30 కొనుక్కుంటే ఒక షేర్కి మీకు 30 రూపాయలు పెరిగినా 30 షేర్లు అంటే ఎంత వస్తుంది మీకు, 1000 రూపాయలు అలా వస్తుంది అనమాట. అంటే అది కొంచెం రిస్క్ పని, అందుకని మీతో అన్నీ షేర్ చేయట్లేదు. చాలామంది అడుగుతున్నారు కదా, కొంచెం చెప్పండి అక్క అని. కొంచెం నాకు బెనిఫిట్లు ప్రజెంట్ అయితే కొంచెం లాస్లో ఉన్నాను, ఆ లాస్ అంతా కవర్ అయిపోతుంది, ఆల్మోస్ట్ కవర్ అయిపోయిన తర్వాత నాకు కొంచెం హ్యాండ్గా వచ్చే డబ్బులు కూడా ఉన్నాయన్నమాట. దాంట్లోని షేర్లోనే ఒకటి బ్లాక్ అయిపోయింది. అందులో రిస్కులు ఉంటాయి చాలా మటుకి, 99.9% రిస్క్ ఎక్కువ ఉంటుంది. కానీ ఆ రిస్క్ నుంచి తప్పించుకుంటే మాత్రం పేదవాళ్ళకి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అదొక పెద్ద వరం లాంటిదండి. చెప్తున్నా కదా నేను, అసలు కొంచెం అదృష్టం కూడా ఉండాలి. నాకు ఈ 1 year నుంచి ఏం తెలిసిందంటే మనకు కొంచెం లక్ కూడా ఉండాలన్నమాట. లక్ కూడా ఉంటే ఏది షేర్లు పెరుగుతుందో ఆటోమేటిక్గా మన మైండ్ అనేది వెళ్తుంది. మనకి టైం బాగాలేకపోయినా, లేదంటే ఇట్లా జాతకాలు చెప్తూ ఉంటారు కదా, మీరు ఏం దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకండి మీకు లాస్ వస్తుంది, ఆ టైంలో మనం దీంట్లో పెట్టకూడదు అనమాట. బాగుంది ఇయర్ మీకు బాగా కలిసి వస్తుంది, ఫినాన్షియల్గా మీరు బాగున్నారన్నప్పుడు మాత్రమే దీంట్లో దిగాలి. అది నా పర్సనల్గా 1 year నుంచి నేను అబ్జర్వ్ చేసింది. డబ్బు ఓపిక 2 ఉండాలి దీంట్లో. సో మనకి లేనిది ఓపిక అంటే పెరిగిపోతున్న టైంలో అయ్యో పెరిగిపోతుందని అమ్మేయకూడదు, డౌన్ అయిపోతుంది మనకు లాస్ వస్తుందేమో అని అమ్మకూడదు. అలాంటి లాజిక్స్ ఉండాలన్నమాట. నాకు ఒక 10% వరకు అయితే వచ్చింది ఆ లాజిక్ అనేది, మిగతా 90% అనేది రావాలి. అది గ్రిప్ వచ్చిన తర్వాత మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఈ మధ్యన లేడీస్ కూడా చేస్తున్నారండి ఈ షేర్ మార్కెట్లో షేర్స్ అనేది. సో అదనమాట. సో ఇదండి ఈరోజు వీడియో, నచ్చితే మాత్రం లైక్ చేయండి.